సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాదాపుగా 800 పైచులకు పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. లేక నోటిఫికేషన్ రావడం వల్ల అభ్యర్థులు రోస్టర్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి చాలా మంది చూసుకోలేదు. కొంతమంది అభ్యర్థులు గౌరవ హైకోర్టులో కేసు వేశారు. ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్స్లో తప్పులు ఉన్నాయి, దీన్ని సరిచేయాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళారు. రీసెంట్ గా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 95,000 మంది గ్రూప్ 2 మెయిన్స్ రాసే అభ్యర్థులే కాదు, యావత్ 5 లక్షల మంది నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక హాట్ టాపిక్ న్యూస్ గా మారిపోయింది. ఇక్కడ చాలా మంది గ్రూప్ 2 అసైన్స్ అందరూ మెయిన్స్ రాసే అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ఆవేదన ఒకటే, ఈ రోజులతో ఏదైతే ఉన్నాయో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ 4 జోన్లలో డీటీలకు సంబంధించి, సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి, అనేక ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి రోజుల తప్పులు ఉన్నాయి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, కోర్టులో కేసు ఇప్పటికే నడుస్తుంది, దీన్ని సరిదిద్ది మాకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఇది ఏదైతే రోజులలో తప్పులు ఉన్నాయో వీటిని జీఐడీ డిపార్ట్మెంట్ సంబంధించి కాబట్టి జీఐడీ డిపార్ట్మెంట్ వాటిని సరిదిద్దాలి. ఎందుకంటే 7 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి కూటమి ప్రభుత్వము దీని మీద జీఐడీలతో చర్చించి ఐఏఎస్ ఆఫీసర్లతో జరిగిన తప్పులు ఏదైనా ఉంటే వాటిని సరిదిద్ది మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి అభ్యర్థులను కోరుతున్నారు. అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు 15వ తేదీ లేదా 18వ తేదీ గౌరవ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా ఉన్నాయి. దీనికి అడ్వకేట్ జనరల్ గారు అటెండ్ అవుతారని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి ఈ లోపల ప్రభుత్వం చొరవ తీసుకొని జరిగినటువంటి తప్పులను సరిదిద్ది మెయిన్స్ చెప్పినటువంటి డేట్ ప్రకారం నిర్వహించిన అభ్యర్థులను బట్టి లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, రోస్టర్స్లో మహిళలకు ఎక్కువ పోయినటువంటి వాదన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విశ్లేషించి సరిదిద్ది ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగ తరఫున కూడా మేము ప్రభుత్వానికి కోరుతున్నాం. నేనే లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. తప్పు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దాలని చెప్పేసి మనం ప్రభుత్వం తరఫు నుంచి చేర్చుకున్నాం.